సీఎం రేవంత్ రెడ్డి బాసర చేరుకున్నారు. ఆయన కుటుంబ సమేతంగా బాసర క్షేత్రానికి చేరుకున్నారు. బాసర జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధి అలానే మాస్టర్ ప్లాన్ పనులకు సీఎం శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు. దాదాపు 225 కోట్లతో బాసర ఆలయాన్ని అభివృద్ధి చేయబోతూ ఉన్నారు. ఆలయ పునర్నిర్మాణంతో ఆలయ విస్తీర్ణం 3 రెట్లు పెరగబోతోంది. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ శాస్త్రాల ప్రకారం ఆలయ అభివృద్ధిని చేయబోతూ ఉన్నారు. అలానే ఆలయ పరిసర ప్రాంతాల్లో ఈవీ వాహనాలు మాత్రమే వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచనలు కూడా చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక రాష్ట్రంలో మరోవైపు ప్రముఖ ఆలయాలుగా భావించేటువంటి యాదాద్రి కానీ, వేములవాడ కానీ, భద్రాచలం తరహాలోని బాసర కూడా చాలా ప్రసిద్ధి చెందింది. జ్ఞాన సరస్వతి దేవిని దర్శించుకోవడం కోసం చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. పిల్లలకు సంబంధించి అక్షరాభ్యాస కార్యక్రమాలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేస్తూ ఉంటారు. అయితే బాసర జ్ఞాన సరస్వతి దేవి కోవెలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయబోతోంది. దానికి సంబంధించి దాదాపు 225 కోట్లతో అభివృద్ధి పనులకు ఈరోజు శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు. సో మొత్తం మోడిఫికేషన్ కూడా చేయబోతూ ఉన్నారు. నూతన గర్భాలయం కావచ్చు, అర్ధ మండపం కావచ్చు, అనివేటి మండప నిర్మాణాలను కూడా కంప్లీట్ గా కృష్ణ శిలలతో వీటిని మోడిఫై చేయబోతూ ఉన్నారు. ఆలయ ప్రాంగణాన్ని ప్రస్తుతం ఉన్నదానికంటే కూడా 2.5 రెట్లు అధికంగా అంటే విశాలంగా ఈ ఆలయాన్ని నిర్మించబోతూ ఉన్నారు. నలువైపులా కూడా రాజగోపురాలతో ద్వారాలను కూడా నిర్మించబోతున్నారు. ఉత్తరం వైపు 9 అంతస్తులతో అలానే మిగిలిన 3 దిక్కుల్లో కూడా 7 అంతస్తులతో రాజగోపురాలు కూడా నిర్మితం కాబోతూ ఉన్నాయి. ఆలయానికి నలువైపులా దాదాపు 33 అడుగుల వెడల్పుతో 4 మాడవీధులు కూడా నిర్మించనున్నారు. అయితే ఇప్పటి వరకు ఆ ఆలయానికి మాడవీధులు లేకపోవడం దాన్ని కూడా ఈ రెనోవేషన్ లో భాగంగా యాడ్ చేయడం జరిగింది. 33 అడుగుల వెడల్పుతో 4 మాడవీధులు కూడా నిర్మించబోతూ ఉన్నారు. సుమారు 7,000 అడుగులతో దాదాపు 6,000 మంది భక్తులకు అనువుగా క్యూ కాంప్లెక్స్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, ఫుడ్ స్టాల్స్ ఇలా అన్ని వసతులు ఉండే విధంగా ఈ రోజు పునర్నిర్మాణానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన కార్యక్రమాల ద్వారా వీటిని ప్రారంభించబోతున్నారు. 200 మంది ఒకేసారి కూర్చొని ధ్యానం చేసుకునేలా కూడా ఇక్కడ ధ్యాన మందిరాన్ని నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ప్రసాద పంపిణీ కేంద్రం కూడా చాలా ఇరుకుగా ఉంటుంది. దాన్ని కూడా సువిశాలంగా మార్చేటువంటి ప్రతిపాదన కూడా చేశారు. దాన్ని మొత్తం 20,000 అడుగుల విస్తీర్ణంలో ఈ ప్రసాద పంపిణీ కేంద్రాన్ని కూడా అభివృద్ధి చేయబోతూ ఉన్నారు. అదేవిధంగా నూతన వంటశాల, భోజనశాలను కూడా నిర్మించబోతూ ఉన్నారు. ఆలయానికి ఈశాన్యాన నూతన కోనేరు నిర్మాణాన్ని కూడా చేపట్టబోతూ ఉన్నారు. దేవాలయానికి వచ్చే వాహనాలకు సరిపడా పార్కింగ్ కావచ్చు, ఇతరత్ర విద్యుత్ వినియోగాలకు సంబంధించి సోలార్ విద్యుత్ని కూడా పునర్నిర్మాణంలో భాగంగా యాడ్ చేయడం జరిగింది. చుట్టుపక్కల ఉండేటువంటి అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండే విధంగా మొక్కలను పెంచడం కావచ్చు, అక్కడ గ్రీనరీ కూడా చాలా పెద్దపీట వేయబోతూ ఉన్నారు. మొత్తంగా మనం చూసినట్లయితే జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధి పనులకు మరి కాసేపట్లోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు. 225 కోట్ల అంచనా వ్యయంతో ఈ ఆలయాన్ని కూడా పునఃనిర్మించబోతూ ఉన్నారు. ఇప్పటికే మనం చూస్తున్నాం తెలంగాణలోని యాదాద్రి కావచ్చు,